రాష్ట్రంలో జిల్లాల కుదింపు కుట్రలను సహించబోమన్నారు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. 33 జిల్లాల కుదింపుపై రేవంత్ ప్రభుత్వం పతనమవటం ఖాయమన్నారు. నారాయణపేట జిల్లాను తొలగిస్తే జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. ఈ కుట్రలపై వెనక్కు తగ్గలేక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని చిట్టెం రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే జిల్లాలు తీసేయాలని మాట్లాడుతున్నారో నారాయణపేట జిల్లాని ఏ విధంగా తీస్తారు? ఎందుకంటే మేము 2018లోనే ముఖ్యమంత్రి గారు మనకు దాదాపు 31 జిల్లాలు కేసీఆర్ గారు చేస్తే దాంట్లో మేము ఎంబడవాడి మా నారాయణపేట జిల్లాను కూడా జిల్లా చేయాలి సార్ అని చెప్తే తాను ఎలక్షన్లో ఇచ్చిన హామీని ఎంబడే 18లో గెలవంగానే మాకు జిల్లాను ప్రకటించడం జరిగింది, జిల్లా చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టరేట్లు అన్ని కూడా వచ్చేసినాయి, బిల్డింగ్లు కట్టడం జరిగింది. మనకు సార్ ఎంత సౌభ్యంగా చేసిందంటే ప్రతి ఒక్కరికి గ్రామాల పొంటి రావడానికి పోవడానికి కలెక్టర్లను కానీ ఎస్పీలను కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరూ దగ్గర ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి ఉద్దేశంతోనే ఇలా జిల్లాలు చేసుకోవడం జరిగింది. 33 జిల్లాలు మన తెలంగాణ రాష్ట్రంలో. అది చూసి ఈరోజు పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నాడు కదా. ఇది ఎక్కడ పోయింది ఈ తెలివి? ఆ పక్క వాళ్ళు చేస్తుంటే మళ్ళీ ఉన్న పీకనిక పెట్టిండు ఆయన రేవంత్ రెడ్డి గారు. తప్పు కదా ఇది. అది ఇట్లా చేస్తే ఆయనకు చెప్తున్నా కదా, మొత్తం యావత్తు ఎక్కడైతే తీస్తారో జిల్లాలు అక్కడంతా కూడా మొత్తం అంటుకుపోతుంది. ఏమంటుకుపోతుంది? మీ అడ్మినిస్ట్రేషన్ కానీ, మీ కాంగ్రెస్ పార్టీ కానీ, మీ వాళ్ళు కానీ అందరినీ ఊర్లో పోయి తిరగనియరు, చేయనియరు, పెద్దగా ఉద్యమాలు లేస్తాయి. అది మాత్రం ఖచ్చితం.